హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు 2 రోజుల నుంచి ఆంధ్ర తెలంగాణలో మనకు ఒక భారీ ఫేక్ నోటిఫికేషన్ అయితే సంచలనం సృష్టిస్తూ ఉందన్నమాట. దానికి అనుగుణంగానే నిన్న మనం కూడా టర్నింగ్ పాయింట్ నుంచి మరి ఉత్తమ్స్ అకాడమీ నుంచి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఎక్కడి నుంచి మనకు వచ్చే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ అనే పేరుతో అది ఫేకా రియలా అని చెప్పుకుంటూ చివరైతే మాత్రం ఇది ఫేక్గా అవకాశం ఉంది, రియల్గా కూడా అవకాశం ఉంది. ఏదేమైనా సరే మీరు ఒక 5 days వెయిట్ చేసిన తర్వాత అప్లై చేస్తాం అని చెప్పడం జరిగింది. మరి ఫైనల్గా అయితే మాత్రం ఫ్యాక్ట్ చెక్లో కూడా రియల్గానే చూపించింది అనమాట యాక్చువల్గా. ఎందుకంటే ప్రాథమికంగా అన్ని న్యూస్ పేపర్లో కూడా, నేషనల్ న్యూస్ పేపర్లు అయితేనేమి, తర్వాత అన్ని రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి మరియు వెబ్సైట్స్ అయితేనేమి ఇది రియల్గా వచ్చినట్టే భ్రమించారు అందరూ కూడా. మరి ఇది మన 2 రాష్ట్రాలు కూడా సంచలన సృష్టించడం చూడటం, ఒక పక్క ఫేక్ ఒక పక్క రియల్ ఎటు అర్థం కాకుండా మొత్తానికైతే మాత్రం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం స్పందించి ఇది ఫ్యాక్ట్గా ఇది కాదు, ఇది ఫేక్ నోటిఫికేషన్, నిరుద్యోగులందరూ కూడా మోసపోకండి, మీరు చాలా అప్రమత్తంగా ఉండని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఏ విధంగా చేశారంటే దాదాపు 100 కోట్ల పైచిలుకు స్కామ్కి సిద్ధం చేసినారు దీన్ని. సో 100 కోట్ల పైచిలుకు, ఎందుకంటే ఒక్కొక్క ఫీజు 400 రూపాయలు, అట్లా 10 రకాల పోస్టులు అప్లై చేసుకొని చెప్పడం అంటే 4,000 రూపాయలు ఒక అభ్యర్థి. అంటే 2 రాష్ట్రాలు కూడా మినిమం అంటే మినిమం, సో మినిమం అంటే మినిమం 2 లక్షలకు అప్లై చేసినా కూడా వాళ్ళకి దాదాపుగా 100 కోట్ల స్కామ్ అన్నమాట ఇది. మరి మనందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడికి కూడా మనం చాలా గమనించిన తర్వాతనే మనం చాలామందికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఫ్యాక్ట్ చెక్లు చెక్ చేసి రియలే అని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒక 3 days వెయిట్ చేయండి, తర్వాత చూద్దాం అని చెప్పడం జరిగింది. దాంట్లో మరి ఈరోజు అయితే మాత్రం ఈ విధంగా సంచలనం సృష్టించడంతో మనకు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయమే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇది ఫేక్ నోటిఫికేషన్, ఎవ్వరు కూడా అప్లై చేయొద్దు అని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మిత్రులారా, నిన్న మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో దానికి పరంపరగా కొనసాగించడం నా యొక్క బాధ్యత అనమాట. నేను చెప్పినాను కాబట్టి ఇది రియల్గానే ఉందని చెప్పడానికి కాబట్టి నా యొక్క బాధ్యత ఇది కూడా. కాబట్టి ఎవ్వరు కూడా ఆవేశపడి ఇంకా అప్లై చేయకండి, ఇది ఫేక్ అంతే. ఓకే, ఇది ఫేక్, పక్కా ఫేక్ నోటిఫికేషన్. ఖచ్చితంగా వాళ్ళ యొక్క మీద కేసు అనేది నమోదవుతుంది, మన భయం అవసరం లేదు. ఇటువంటి వాటి మీద అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీద నేను కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందనమాట. సో మొత్తానికైతే మాత్రం నిరుద్యోగులు ఏ విధంగా బోల్ట కొట్టించాలో నిన్న మనందరూ డౌట్ఫుల్గా ఉంది. నిన్న కూడా దాదాపు 11 గంటలకు వెబ్సైట్ ఓపెన్ అయింది. దాంట్లో చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బొమ్మ, నరేంద్ర మోడీ గారి బొమ్మ, బిర్సా ముండా గారి ఇవన్నీ పెట్టే ఉంది. అంటే అప్పుడు ఓపెన్ అయింది అనమాట అది. ఓకే, ముందుగానే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. మరి డౌట్ఫుల్గా ఉండుతో 11 o'clock ఓపెన్ అయ్యే కొద్ది ఓకే ఇది రియల్ ఉండొచ్చేమో, మరి ఫ్యాక్ట్ చెక్ ద్వారా కూడా ఇది రియల్ అని చెప్పడం జరిగిందో మనం ఉండొచ్చామో అనుకోవడం జరిగింది. కానీ ఇంత భారీ ప్రణాళిక సిద్ధం చేసినారంటే మనం ఊహించుకోవచ్చు. బట్ ఏదేమైనా నోటిఫికేషన్స్ యొక్క మీద వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మనం అప్లై చేయకుండా ఒక 2-3 రోజులు ఆగి మనం అప్లై చేసుకుంటే బాగుంటుంది. బట్ జనరల్గా బ్యాంకింగ్, SSC, రైల్వేస్ అనుకోండి, ఎక్కడ కూడా మనకు ఆస్కారం ఉండదు. అది కూడా మనం ఏం చేయాలంటే ఇక మీదట అఫీషియల్ వెబ్సైట్లోనే మనం అప్లై చేసుకోవాలా, అప్పుడు మనం మోసపోకుండా ఉంటాం అనమాట. సో ఇది మిత్రమా అప్డేట్ ఉన్నటువంటిది. కాబట్టి ఎవరు కూడా అప్లై చేయొద్దు. దయచేసి యొక్క విషయాన్ని మీ ఫ్రెండ్స్కు, మీ యొక్క రిలేటివ్స్ ఎవరున్నా కూడా ఇమ్మీడియట్గా దీన్ని చేరవేయండి. ఎవరు కూడా అప్లై చేయొద్దండి. థ్యాంక్ యూ.